కాసేపట్లో త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రైతుల పట్ల అంశంపై త్రిసభ్య కమిటీ చర్చించనుంది. రైతు సమస్యలపై ప్రతిరోజు 15 రోజులకోసారి సమావేశం కావాలని త్రిసభ్య కమిటీని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. మంత్రుల త్రిసభ్య కమిటీ ఈరోజు సమావేశం కానుంది. రైతులకు సంబంధించి ప్లాట్ల అంశం అయితే మాత్రం చర్చించే అవకాశం ఉంది. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు 15 రోజులకు ఒకసారి అయితే మాత్రం సమావేశమై ఇక్కడ అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల విషయం అయితే మాత్రం ఆ అంశాన్ని చర్చించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం కానీ దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి త్రిసభ్య కమిటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశాలను అనుకోవచ్చు? శ్రీహరి. రైట్ రవి, నేడు మరోసారి అయితే త్రిసభ్య కమిటీ సమావేశం సిఆర్డీఏ కార్యాలయంలో జరగనుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొన్న ఏవైతే రైతులు సమస్యలు ముఖ్యమంత్రితో చర్చించారో వాటన్నిటిపైన కూడా సిఆర్డీఏ అధికారులతో నేడైతే త్రిసభ్య కమిటీ చర్చించనుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామ కంఠం, అదే విధంగా అసైన్ ల్యాండ్, అదే వీటితో పాటు ఏదైతే ఉందో జరీ భూములకు సంబంధించి కూడా రైతులైతే వారికి సంబంధించి ఈ క్వాలిటీ ఆఫ్ భూములు కాబట్టి వీటికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే వారికి కాంపెన్సేషన్ కావాలి అని చెప్పని కూడా వారు అడుగుతున్న పరిస్థితి. దీని అన్నిటి మీద కూడా సావధానంగా అటు కేంద్ర మంత్రి పెమ్మసాని, అదేవిధంగా రాష్ట్ర మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఈ ముగ్గురి అధ్యక్షతన అయితే నేడు సిఆర్డీఏ అధికారులు, అదేవిధంగా వీరితో పాటు ఏవైతే ఉన్నాయో రైతుల సమస్యలను పెద్ద ఎత్తున ఇక్కడ చర్చించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, దీనిపైన వివాదాలకు తావు లేకుండా కూడా తగిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అయితే వీరికి సూచించారు మొన్న. దీంట్లో ప్రధానంగానే నేడు ఈ నేపథ్యంలోనే నేడైతే సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని, అదేవిధంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల ఫ్లాట్ల అంశం ఏదైతే ఉందో ఈ ఫ్లాట్లకి ఇవ్వాల్సింది ఈ గతంలో ఏదైతే 2014 నుంచి 19 ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన భూమి ఏదైతే ఉందో 34,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే 98% రైతులకి ఈ రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. రిమైనింగ్ ఆ 2% ఏదైతే ఉందో ఆ రైతులకి కొన్ని ఈ టెక్నికల్ ఇష్యూస్, అదే విధంగా ఏవైతే లీగల్ సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించి వారందరికీ కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే ఈ మంత్రులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే నేడు వాటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని ఎలా పరిష్కరించాలి, ఆ లీగల్ గా ఉన్న సమస్యల్ని ఎలా ముందుకు కోర్టు ద్వారా ఎలా దాన్ని త్వరితగతిన పరిష్కరించి వారికి రిజిస్ట్రేషన్లు జరపాలి అనే దానిపైన అయితే నేడు మంత్రులు అయితే చర్చించనున్నారు. దీంట్లో ప్రధానంగా ఆ వాటితో పాటు ఏదైతే గతంలో జరీ భూములు, అదేవిధంగా అసైన్ ల్యాండ్లు, వీటితో పాటు గ్రామ కంఠాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఉన్న సమస్యలను కూడా వెంటనే త్వరితగతిన పరిష్కరించి రైతులకు వారికి కావాల్సింది ఏదైతే ఉందో రావాల్సినది వాటి వరకు రిజిస్ట్రేషన్లు, వాటి కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన అందించేందుకైతే ఇప్పుడు మంత్రులు అయితే త్రిసభ్య కమిటీ ఈ రోజు సమావేశమైంది. దీంట్లో ప్రధానంగా చర్చించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకైతే ఒక మార్గాన్ని ఎంచుకునేందుకు అటు అధికారులు ఇటు మంత్రులు అయితే కృషి చేస్తున్నారు. వెంకట్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.